హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు స్పెషల్ మరొక స్నాక్ ఐటమ్ అండి, స్వీట్ కార్న్తో వడ. అబ్బా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దరు నాతో పాటు వచ్చేసేయండి. సో మనకి ఈ స్వీట్ కార్న్ వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేసికల్గా స్వీట్ కార్న్ అండి. అదే మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, అది వడలు వేయించుకోవడానికి కావాల్సినంత ఆయిల్, అలాగే కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, అదే వరిపిండి అండి, అట్లాగే తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం గరం మసాలా లేకపోతే చాట్ పౌడర్, లైట్గా పసుపు, ధనియాల పౌడర్, అలాగే ఇది అంటే మనకు క్రిస్పీగా రావాలి అనుకున్నప్పుడు ఈ వంట సోడా వేసుకోవాలండి. వద్దు మాకు ఇది ఇష్టం లేదు అంటే యూ కెన్ అవాయిడ్ ఇట్, బట్ క్రిస్పీనెస్ రావడం కోసం మాత్రం ఇది వాడుకుంటే మంచిదండి. అట్లాగే పచ్చిమిరపకాయలు, ఇదేనండి మనం ఇంగ్రీడియంట్ అంటే ఈ వడలకు కావాల్సిన కారం కోసం ఈ పచ్చిమిరపకాయలు వాడతాము. బాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఒకటి తప్పితే 2 పచ్చిమిరపకాయలు వేయండి. లేదు కారం తినేవాళ్ళు ఉంటే దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంతేనండి. సో ముందుగా మనం ఆనియన్ని చిన్నగా చాప్ చేసి ఉంచుకుంటామండి. అలాగే కరివేపాకును కూడా చిన్నగా చాప్ చేసి ఉంచుకుంటాము. అంతే, ఆల్మోస్ట్ ఇంక అంతకన్నా ఫ్రీగా చేసుకునేది ఏమీ లేదు. ముందుగాను అల్లం పచ్చిమిరపకాయ కూడా మిక్సీ చేసేస్తాం కాబట్టి పెద్దగా తరుక్కోవాల్సిన అవసరం అయితే లేదండి. చూసారుగా ఆనియన్ని చాప్ చేసేసుకున్నాను, కరివేపాకును కూడా చిన్నగా కత్తిరించుకున్నానండి. ఒక మిక్సీ గిన్నెలోకి ఈ అల్లం, పిల్లలు ఇంట్లో వాళ్ళు తినగలిగేటటువంటి కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మిరియాల పౌడర్, అండ్ మనం తీసుకున్న కార్న్లోని 90% ఆఫ్ ద కార్న్ మిక్సీలో వేసేసుకోవాలండి. చూసారుగా 90% వేసుకున్నాను, జస్ట్ లైట్గా 10% ఒక పక్కన ఉంచుకుంటున్నానండి. దీన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని రుబ్బుకోవాలి. ఎక్కడా వాటర్ వేయకుండా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. చూసారు కదండి ఎంతటి ఫైన్ పేస్ట్ అయిందో. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత ఈ మిగిలిపోయిన ఆ 10% ఉన్న స్వీట్ కార్న్ని మిక్సీలో జస్ట్ ఒక పల్స్ అంటే ఒక్క తిప్పితే సరిపోతుందండి. అది కూడా తిప్పేసుకొని ఇందులో మనం మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఆ 10% కూడా నేను మిక్సీ చేసి కచ్చాబిచ్చా ఒకసారి ఇందులో కలిపేసుకున్నానండి. ఇందులో వేసేసాను. ఇది మనం ఇలాగ పక్కన పెట్టుకొని వడలు ములిగేలాగా కొంచెం ఆయిల్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో బాగా రెడీ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడెక్కేదాకా రెడీ చేసుకోవాలి. మనం మిగతా మిక్చర్ అంతా వేసుకున్న లోపల ఇది మన వడలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ చక్కగా వేడెక్కిపోతుందండి. ఇలా చేస్తే మనకు టైం సేవ్ అవుతుందండి. సో ఇది వేడెక్కే లోపల మళ్ళీ ఇందులోకి వరిపిండి, శనగపిండి వేసుకొని జస్ట్ ఎక్కడ వాటర్ తగలకూడదండి. అసలు మనం ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసిన దాంట్లో ఎక్కడ వాటర్ తగల్చలేదు. కేవలం మనకి స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ తోటే మనం చక్కగా మిక్స్ చేసుకున్నాము. ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న దాంట్లోకి తగినంత సాల్ట్, గరం మసాలా లేకపోతే చాట్ మసాలా, ధనియాల పౌడర్, లైట్గా పసుపు, చిన్న పిసర్ క్రిస్పీనెస్ రావడం కోసం వంట సోడా, మళ్ళీ ఇవి వేసి ఒక్కసారి శుభ్రంగా కలుపుకోవాలండి. ఎక్కడ వాటర్ వేయద్దు. వాటర్ వేయకుండానే వాటికున్న చెమ్మలతోటే మనం చక్కగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి, అన్నీ బాగా కలుపుకుంటే ఎంత బాగా వచ్చాయో. ఈ స్టేజ్లో ఒకవేళ మీకు ఉప్పు కానీ చాలకపోయినా, కారం సరిపోకపోయినా, ఇంకా మేము స్పైసీగా తింటాము అనుకున్న వాళ్ళు ఇంకా లాస్ట్ మినిట్లో రెడ్ పౌడర్, అదే రెడ్ చిల్లీ పౌడర్, ఆశీర్వాద్ అవి ఉంటాయి కదండి, అది కూడా కొంచెం వేసుకోవచ్చు. మీకు ఏంటి అంటే సులువు, జస్ట్ చూడండి, వడ చేయడానికి కావలసినట్టు ఇట్లా అనుకొని మనం ఒక వడలాగా ఇలా చేస్తే ఎక్కడ మనకి విరగకుండా పల్చగా రాకుండా రావాలన్నమాట. అది దీని ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒకవేళ బాగా పల్చన అయిపోయింది అనుకోండి, మనం కలుపుతున్నప్పుడు ఏదైనా అయినప్పుడు, అప్పుడు మీకు కావాలంటే కొంచెం వరిపిండి కానీ కొంచెం శనగపిండి కానీ వేసి దాన్ని కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. ఒకవేళ మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి, 1/2 టేబుల్ స్పూన్ టు 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి జస్ట్ కలుపుకోవాలి. కానీ కన్సిస్టెన్సీ ఇలా వస్తే మాత్రం సూపర్గా వస్తాయండి. ఎక్కడ నూనె పీల్చవు.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకు ఇవి అన్నీ కూడా వేసేసి మరొక్కసారి శుభ్రంగా కలుపుకోవాలండి. ఇక్కడ కూడా మనం ఎక్కడా వాటర్ వేయకూడదు, ఎందుకంటే ఇందాక వడలు చేసుకునేటట్టు కన్సిస్టెన్సీ ఉన్నది కదా. సో ఆ కన్సిస్టెన్సీ తోటే ఈ ఉల్లిపాయలు వేసినా కూడా సరిపోతుంది, ఇంకా వాటర్ అయితే వేయకండి. సో ఇలా బాగా కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను చిన్న చిన్న వడలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటాను. చూడండి, వడ కూడా ఎలా చేసుకోవాలంటే సింపుల్గా ఇలా రౌండ్గా చేసుకోవడం. మన వడకి ఏ షేప్ రౌండ్గా కావాలంటే రౌండ్ షేపు, చక్కగా బుల్లెట్లా కావాలంటే బుల్లెట్లు ఇలాగా చేసుకొని మనం మొత్తం రెడీ చేసేసుకుందామండి. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మొత్తం మీదకి ఇదిగో చూసారు కదా, వడలు అయితే ఇలా నేను రెడీ చేసుకున్నానండి. ఆ పిండిని నాకు చక్కగా ఒక 2 డజన్లు అయితే అయ్యాయి. స్నాక్ అంటే స్నాక్ లాగే ఉండాలి కాబట్టి చక్కగా ఇవి సరిపోతాయి. ఈ లోపల మనం ఇది చూసుకుంటే చక్కగా మంచి సెగ అయితే అంటే చక్కగా వస్తున్నదండి, రెడీ టు ఫ్రై అనమాట. సో అప్పుడు మనం ఇది సిమ్ చేసేసుకొని ఎప్పుడు చెప్పే టెక్నిక్కే ఒక్కొక్కటి వేసేసుకుంటాం. ఒక వాయి అయితే వేసానండి. చక్కగా వెంటనే మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటాము. అవి పైకి తేలే వరకు మనం టచ్ చేయకుండా 1 నిమిషం అట్లా ఉంచి ఆ తర్వాత మనం కలుపుకుంటే సరిపోతుంది. చూసారుగా, వాటంతటికి అవే పైకి తేలేయి, అంతవరకు టచ్ చేయకూడదు. ఆ తర్వాత మనం ఇట్లా 2 వైపులా ఇలా తిప్పుకుంటే మనకి ఇటు అటు 2 వైపులా వేగుతాయండి చక్కగాను. అండ్ మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ మినిట్ వేపిన తర్వాత, ఎందుకంటే అప్పటికే లోపల భాగం వేగుతూ ఉంటుంది, ఆ తర్వాత హై ఫ్లేమ్లో ఇంకొక హాఫ్ మినిట్ వేచుకోవాలి. అప్పుడు మంచి కలర్ వస్తుందండి. హై ఫ్లేమ్కి అయితే మార్చాను. చూసారు కదండి, మంచి కలర్లోకి అయితే వచ్చాయి. సో మళ్ళీ మనం కొంచెం లో ఫ్లేమ్ చేసుకొని ఇవి మనం ఒక దాంట్లోకి తీసేసుకుందామండి. నోరు ఊరిపోతున్నదండి. చేసే నాకే ఇలా ఉంటే తింటున్నప్పుడు మా వాళ్ళు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో దీన్ని మనం వెంటనే టిష్యూ ఉన్న పేపర్లోకి ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, ఇందులోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను 2వ వాయ వేసేస్తున్నాను. 2వ వాయి కూడా వేసేసానండి. మళ్ళీ మనం సేమ్ కదపకూడదు, అది కొంచెం పైకి తెలియని తర్వాత ఈ ప్లక్కర్తో తిప్పుకోవడం, దీంతో తీసేసుకోవడం. చూసారు కదండి, యమ్మీ యమ్మీ స్వీట్ కార్న్ వడ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి. నేను చెప్పినట్టే చక్కగా 3 ప్లేట్లు వచ్చాయి. తీరా చూస్తే మీరేం టెన్షన్ పడకండి, ఇది ఒకటే ఉందని. మా పాప ఆల్రెడీ దాని వాటా అయితే నాకు వీడియో తీస్తూ మరీ కానిచ్చేస్తుంది, అంత నచ్చాయట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.